ప్రజలకు, రైతులకు నిత్యం అందుబాటులో ఉండి నాణ్యమైన విద్యుత్తును అందించడంలో లైన్మెన్ పాత్ర చాలా కీలకమని పీలేరు డివిజన్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని అంతర్జాతీయ లైన్మెన్ దినోత్సవం సందర్భంగా వారు చేసిన సేవలను గుర్తించుకుంటూ ట్రాన్స్కో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 5 మంది లైన్మెన్లకు సన్మానించారు. ఈ సందర్భంగా ఈఈ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని వాటిని నివారించడానికి తగు చర్యలు తీసుకుని మరమ్మతులు చేపట్టాలని ఆయన తెలిపారు. డైరెక్ట్ గా డీసీ లిస్ట్ ఆపరేట్ చేసి సప్లై కట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రీడింగ్ తీయడం. నాన్ స్లాబ్ రీడింగ్స్ 1వ తేదీ నుంచి మనం 4వ తేదీ వరకు తీస్తాను. ఆ 4 రోజులు మనకు రీడింగ్ తీసేటటువంటి పరిస్థితి ఉండదు. మనం వెళ్ళి కన్జ్యూమర్కి వెళ్ళి రీడింగ్ తీయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన టైంని మనం సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కి, నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కి, మెయింటెనెన్స్ ఆఫ్ ద లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇంకా ఫర్దర్గా మనం కొత్త సర్వీసులు ఇవ్వాల్సిన వాటికి ఇవ్వడానికి ఇవన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అన్ని నాన్ స్లాబ్ సర్వీసెస్ కూడా మనము టైం బౌండ్ యాక్టివిటీ పెట్టుకొని ఆల్రెడీ మీ ఏడీలతో ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనము ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఒక టైం బౌండ్ యాక్టివిటీ పెట్టుకొని విత్ ఇన్ 1 వీక్ 2 వీక్స్ నెక్స్ట్ మంత్ మనం ఏ నాన్ స్లాబ్ సర్వీస్ కూడా కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళి రీడింగ్ తీసే పరిస్థితి లేకుండా అన్ని స్మార్ట్ మీటర్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ పనులు చేయాలంటే మీరు యాక్టివ్గా ఉండాలా. ఇది నా పనే అనే ఫీలింగ్ అని కలిగించుకొని సొంత పనిలాగా ఫీల్ అయ్యి మనం చేయగలిగినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. సో దయచేసి ఈ లైన్మెన్ ఏదో సన్మానం చేస్తున్నామంటే మనం గొప్పని కాదు, ఫీల్డ్లో ఉన్న వాళ్ళు గొప్ప కాదని కాదు. ఒకరిని సన్మానం చేస్తున్నామంటే అది టోటల్ ఆ కమ్యూనిటీని సన్మానం చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వాలా. నెక్స్ట్ టైం ప్రతిసారి వస్తూనే ఉంటాయి. మనకు 3 డిఫరెంట్ అకేషన్స్ లో మనము ఓఎన్ఎం క్యాడర్ని సన్మానం చేసుకునేటటువంటి రోజులు వస్తాయి. ఒకటి వచ్చి ఆగస్టు 15th ఒకటిను, జనవరి 26th అండ్ లైన్మెన్ దివస్ డే. ఈ 3 days లో అందరికీ అవకాశం వస్తుంది. కష్టపడి పని చేయాలా, కష్టపడి పని చేసి ఈ అవకాశాన్ని తీసుకుంటే మనం కూడా నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు డయాస్ మీదకి వెళ్ళి మనం సన్మానం చేయించుకోవాలా అనే విధంగా ప్రతి ఒక్క లైన్మెన్ కష్టపడి పని చేయగలిగినప్పుడు మార్పు అనేది వస్తుంది, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ వచ్చేటటువంటి మన డిస్కామ్ లెవెల్ అవార్డ్స్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డ్స్ కానీ మన డివిజన్కి తెచ్చుకొని మనం ప్రౌడ్గా, లాస్ట్ టైం మనం చూసాం కదా, ఒక అవార్డు వస్తే మనం సెక్షన్ లో ఒక పండగలాగా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాం. తర్వాత